మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. సో డాక్టర్ గారు, అంటే ముఖ్యంగా మన భారతీయుల విషయానికి వస్తే వెన్ కంపేర్ విత్ ది వరల్డ్, సో మన భారతీయులకు తక్కువ వయసులోనే గుండెపోట్లు వస్తున్నాయి. అంటే ఒక ICMR గైడ్లైన్స్ ప్రకారం మనకు 50 సంవత్సరాల లోపు ఉన్న పురుషుల్లో 50% గుండెపోట్లు వారికే వస్తున్నట్లు అంచనాలు వస్తున్నాయి. సో ఈ ఏజ్ ఎందుకు తగ్గింది? మన భారతీయుల్లో అంటే జీవన శైలిలో లోపం ఉందా, తినే ఆహారంలో లోపం ఉందా, ఏం జరుగుతుంది? చెప్పాలంటే ఖచ్చితంగా మనం ఆహార లోపం అయితే ఖచ్చితంగా ఉందండి. మనం తీసుకునే ఆహారం అనేది ఈవెన్ నౌ దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిబేట్ గోయింగ్ ఆన్. చాలా డిబేట్ జరుగుతుంది మన ఇండియన్ లైఫ్ స్టైల్ గురించి. సో డెఫినెట్గా మన ఇండియా అనేది వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్ అవుతుందని, ఈవెన్ మీరు చూస్తే ప్రపంచంలోనే అత్యధిక డయాబెటీస్ మనకు ఇండియాలోనే ఉంటుంది. రెండోది, ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటి అంటే మన భారతీయుల్లో ఈవెన్ మేము పర్సనల్గా అబ్జర్వ్ చేసింది కూడా గుండెకి సంబంధించిన రక్తనాళాల సైజ్ అనేటివి భారతీయుల్లో కొంచెం చిన్నవిగా ఉంటాయి మనకు వెస్ట్రన్ వరల్డ్తో కంపేర్ చేస్తే. సో ఇప్పుడు మనకు న్యాచురల్గా ఏదైనా ప్రాసెస్ ఏంటి అంటే హార్ట్ అటాక్ రావడానికి ఒక రక్తనాళం ఏదైనా స్లోగా బ్లాక్ అవుతూ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అక్కడ ఏదైనా ఒక చిన్న ప్లాక్ అనేది రప్చర్ అయ్యి క్లాట్ అయినప్పుడు ఈ హార్ట్ అటాక్స్ అనేటివి జనరల్గా వస్తుంటాయి. ఓకే. సో మనవి ఇండియన్ పీపుల్వి రక్తనాళాలు న్యాచురల్గానే కొంచెం స్మాల్ సైజ్ ఉండడం వల్ల వీటి టెండెన్సీ కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట బ్లాక్ అవ్వడానికి. ఇంకొకటి ఆన్ టాప్ ఆఫ్ దట్ మనకు డయాబెటీస్ అనేది కొంచెం అగ్రవేట్ చేస్తుంది. సో మెయిన్గా మనకు ఒకటి ఫిజికల్ ఎక్సర్సైజెస్ కొంచెం తగ్గడం, కొంచెం డయాబెటీస్ ఇన్సిడెన్స్ పెరగడం, మేబీ జెనెటిక్ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. బట్ వాట్ జీన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ అనేది మనం క్లియర్గా ఇప్పటికీ మనకు ఐడెంటిఫై చేయలేదు ఇండియన్ పాపులేషన్లో. బట్ మేబీ జెనెటిక్ ఇన్వాల్వ్మెంట్ అయితే ఖచ్చితంగా పేరెంట్స్లో ఉన్నప్పుడు నేను చూసే చాలా కేసుల్లో ఇఫ్ యంగ్ పేషెంట్ గెట్ హార్ట్ అటాక్, ఎయిదర్ వన్ ఆఫ్ హిస్ పేరెంట్స్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్ మైట్ హ్యావ్ గాట్ ద హార్ట్ అటాక్ ఎట్ అన్ ఎర్లీ ఏజ్. కొంచెం త్వరగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికో ఒకరికి ఉన్న తాలూకాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. డాక్టర్ గారు, అంటే ఇప్పుడు ఈ మధ్య మనం చూస్తున్నాము, అంటే డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన యువతి అని, లేదా క్లాస్ రూమ్లో ఇంటర్ విద్యార్థికి గుండెపోటు వచ్చిందని, సో ఇవి చూసినప్పుడు ప్రజల్లో ఒక భయాందోళన జరుగుతుంది. అంటే నాకు కూడా అటువంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉందా, నాకు ఏదన్నా ప్రారంభంలో అలాంటి సంకేతాలు ఉంటే ముందస్తు హెచ్చరిక సంకేతాలు ఏమైనా ఉంటాయా అన్న డౌట్ ఉంటుంది. సో ఇటువంటి ఇన్సిడెంట్లు మనం నివారించగలమా? గుండెపోటు అంటే ఎర్లీ ఏజ్లో వచ్చే గుండెపోటుకు ముందు ఏమైనా మనం హెచ్చరించే సంకేతాలు ఏమన్నా మనకు వస్తాయా? సో మంచి క్వశ్చన్ అడిగారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకు మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ ఏదైతే ఉన్నాయో, డ్యాన్స్ చేస్తూ పడిపోవడం కానీ, కొంచెం ఆడుతూ సడన్గా కొలాప్స్ అవ్వడం కానీ, ఇవన్నీ కూడా కేవలం గుండెపోటు వల్లే కాదండి. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది మేబీ దేర్ ఆర్ సమ్ అదర్ రీజన్స్. చాలా కారణాలు ఉంటాయి ఇలా సడన్ కొలాప్స్ అవ్వడానికి. కాకపోతే అల్టిమేట్ రీజన్ ఏదైతే ఉంటుందో హార్ట్ స్టాప్స్ ఫంక్షనింగ్ అనమాట. అది జరిగినప్పుడు మనకు డెత్ వస్తుంది. సో వీటిని మనం ప్రతిదాన్ని గుండెపోటుగా అయితే నిర్ధారించలేం ఆ జరిగిన వీడియో చూసో ఇన్సిడెంట్ చూసో. సో కాబట్టి మనం గుండెపోటుకి వచ్చే సిమ్టమ్స్ని ముందుగా తెలుసుకోవచ్చు, కానీ ఇవైతే ప్రతి ఒక్కటి గుండెపోటు అని లేదు. సో దేర్ ఆర్ మల్టిపుల్ అదర్ రీజన్స్. అంటే గుండెకి సంబంధించినవి కొన్ని, గుండెకి సంబంధం లేని కొన్ని కారణాలు కూడా ఉంటాయి. సో గుండెకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన కారణాలు ఏంటంటే అరిథ్మియాస్, అంటే గుండె యొక్క ఈ హార్ట్ బీట్ అనేది ఇర్రెగ్యులర్గా అవుతుంది. అది ఒక కామన్ రీజన్ ఇలా జరగడానికి. అది ఎందుకు వస్తుంది అని అంటే మేబీ కొంతమందికి ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది కొంచెం ఏదైనా ఎగ్జర్షన్ జరిగినప్పుడు అగ్రవేట్ అయ్యి సడన్గా కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొక ప్రాబ్లం వచ్చేసి మనకు కార్డియోమయోపతీస్ అంటారు. అంటే గుండె యొక్క కండరం ఏదైతే ఉందో అది ఉండాల్సిన పరిమాణం కన్నా కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళల్లో కూడా ఎక్కువ ఇది అథ్లెట్స్లో లేదా ఫుట్బాల్ ఆడేవాళ్ళు, క్రికెట్ ఆడేవాళ్ళలో ఇలాంటివి కొన్ని జరుగుతాయి. సడన్గా ఎక్కువ ఫిజికల్ ఎగ్జర్షన్ గురైనప్పుడు సడన్గా కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కేవలం హార్ట్ అటాక్ ఒక్కదాని వల్లే ఇలా అయితే జరగదు. బట్ హార్ట్ అటాక్ కూడా ఒక రీజన్. ఓకే, అది. సో కాబట్టి దేర్ ఆర్ మల్టిపుల్ అదర్ రీజన్స్ ఆల్సో. అంటే ఇప్పుడు కొంతమందికి ఎక్కువగా విరోచనాలు లేదా వాంతులు అయినప్పుడు ఎలక్ట్రోలైట్ అబ్నార్మాలిటీస్ జరగచ్చు. కొంతమందికి కొన్ని జన్యుపరమైన డిసీజెస్ ఉంటాయి.
ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ని కాజ్ చేసేటివి. అలాంటివి పొటాషియం, సోడియం బ్యాలెన్స్ సరిగా లేనప్పుడు, అలాంటప్పుడు కూడా గుండెలో అరిథమియాస్ వచ్చి సడన్ కార్డియాక్ అరెస్ట్ జరిగేటటువంటి కారణాలు ఉన్నాయి. సో మనం ఏంటంటే ముఖ్యంగా ఇవన్నీ హార్ట్ అటాక్ అని మాత్రం భయపడద్దు ఫస్ట్ పాయింట్. ఎందుకంటే ఈవెన్ నేను మణిపాల్లో వర్క్ చేసేటప్పుడు మీకు కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ గారు చనిపోయారు సడన్గా. వెల్ బిల్ట్ బాడీ. సో ఆ తర్వాత జనాల్లో చాలా ప్యానిక్ అయిపోయి మా ఓపీడీ ఆల్మోస్ట్ కార్డియాలజీ ఓపీడీ 3 times అయిపోయింది. ప్రతి ఒక్కరూ ట్రెడ్మిల్ చేయించుకోవడానికి వచ్చేవాళ్ళు, ప్రతి ఒక్కరూ ఎక్కువ చేయించుకోవడానికి వచ్చేవాళ్ళు. బట్ అలా ఒక సెలబ్రిటీకి జరిగినప్పుడు మనకు కూడా జరుగుతుందనే భయం కామన్గా ఉంటుంది. బట్ అలా ఏం భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ గౌతమ్ రెడ్డి గారు మా నెల్లూరు అతని, ఆయన కూడా సాయి చంద్ అని ఒక సింగరు. ఓకే, నాకు ఐడియా లేదు. ఓకే, వీళ్ళంతా యాక్చువల్ వెల్ బిల్ట్ బాడీ, దే ఆర్ డు టేక్ మంచి. సో వెల్ బిల్ట్ బాడీలో కూడా ఇలా వచ్చాయి అంటే మేబీ హార్ట్ అటాక్తో పాటు ఈ అరిథమియాస్ వస్తాయండి. అంటే ఇక్కడ మనం మాట్లాడుతున్నాం కాబట్టి చెప్తున్నాను. దీనికి మెయిన్గా మనం ఇలాంటి డెత్స్ని ప్రివెంట్ చేయాలంటే మాత్రం ప్రతి ఒక్కరికి సిపిఆర్ మీద అవగాహన ఉండాలి. మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే తారక రత్న గారు. సో వెంటనే మీకు ఎప్పుడైతే కొలాప్స్ అయిన వెంటనే ఆయన సిపిఆర్ చేయలేదో ఆయనకి కొంచెం డిలే అయింది. బికాస్ ఆఫ్ దట్ డిలే ఆయన మనిషి రివైవ్ అయినా కూడా బ్రెయిన్ రివైవ్ కాలేదు. సో చాలా రోజులు ఆయన్ని ఐ థింక్ నారాయణ హృదయాలయాలు అనుకుంటా ఎక్మో మీద పెట్టారు, అంటే బ్రెయిన్ ఏమైనా రికవర్ అవుతుందేమని. బట్ హీజ్ అలైవ్, హార్ట్ బాగుంది, లంగ్స్, ఆర్గాన్స్ అన్నీ బాగున్నా కూడా బ్రెయిన్ ఇంకా రివైవ్ కాలేదు ఒక 1 week 10 days వరకు కూడా. సో మనకు మెయిన్ ఏంటంటే ఎప్పుడైనా ఒక మనిషి కొలాప్స్ అయిన వెంటనే ఫస్ట్ పల్స్ చూసుకొని, పల్స్ కనుక లేకపోతే ఇమీడియట్గా సిపిఆర్ చేసి వితిన్ 5 minutes లోపల సిపిఆర్ కనుక స్టార్ట్ చేసి దగ్గరలో ఉన్న మెడికల్ ఫెసిలిటీకి తీసుకెళ్తే 90% ఛాన్సెస్ ఉంటాయి రివైవ్ చేయడానికి. మేబీ ఒక 10% ఉండకపోవచ్చు. కొన్ని అరిథమియాస్ కానీ ఏదన్నా వచ్చినప్పుడు అంటే అది షాక్ కూడా మనం రివర్ట్ కాకపోవచ్చు. బట్ 70 to 80% ఛాన్సెస్ ఆర్ దేర్ దట్ దే విల్ సర్వైవ్. డాక్టర్ గారు, ఇక్కడ చిన్న సమస్య. యాక్చువల్గా మనం ప్రారంభంలో గుర్తిస్తే సకాలంలో హాస్పిటల్ వెళ్ళొచ్చు. కానీ కొంతమందికి ఏంటి, నాకు ఛాతి నొప్పి వచ్చింది కావచ్చు, లేదా నాకు అధిక శ్రమ చేయడం వల్ల ఈ ఆయాసం వస్తుంది కావచ్చు అని చెప్పేసి అనుమానం ఉంటుంది. సో మనకు ఖచ్చితమైన తేడాలు ఛాతి నొప్పికి, గుండె నొప్పికి ఏమైనా తేడాలు ఉంటాయా? ఒకటండి, మామూలుగా ఇది చాలామంది చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను నేను మీకు. చాలా వీటి గురించి, సిమ్టమ్స్ గురించి. ఒకటి, ఛాతి నొప్పి అనేది మీకు గనక ప్రీ ఎగ్జిస్టింగ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండి, హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, ఒబెసిటీ ఇటువంటివి ఉండి నొప్పి వచ్చినప్పుడు కొంచెం అది అసోసియేటెడ్, అంటే దాంతోపాటు ఆయాసం, చెమటలు పోయడం, ఇలా గుండెలో బరువుగా ఉండడం, ఇలాంటివి కనుక వస్తే ఖచ్చితంగా దాన్ని మీరు గుండెపోటుకు సంబంధించిన లేదా గుండెకి సంబంధించిన పెయిన్గానే కన్సిడర్ చేయండి. అలా కాకుండా ఇది ఏదన్నా మనం ఫుడ్ తీసుకుంటున్నప్పుడు కొంచెం బర్నింగ్ సెన్సేషన్ లాగానో, లేదా కొంచెం ఎక్కువసేపు ఫుడ్కి మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు వస్తేనో మీరు వాటిని కొంచెం నెగ్లెక్ట్ చేసినా పర్లేదు. కానీ మనం ఎగ్జర్షన్తో పాటు, అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్తో పాటు వచ్చినా, లేదా ఆయాసం వచ్చినా, చెమటలు పట్టడం లాంటివి జరిగినా మీరు ఖచ్చితంగా దీన్ని గుండెపోటుకు సంబంధించినటువంటి లక్షణాలుగానే పరిగణించాలి.